బ్రహ్మకుమారి శాంతి సరోవర్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంస్థ అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శాంతి సరోవర్కు తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. సమాజ స్థాపనకు శాంతి సరోవర్ కృషి చేస్తుందని మంత్రి తుమ్మల కొనియాడారు. ప్రజ్వలిల్లేటట్టుగా అందరూ ఆనందంగా ఉండేటట్టుగా ఈ సమాజ శ్రేయస్సు కోసం వాళ్ళు తీసుకున్నటువంటి దీక్ష సుమారు 139 దేశాల్లో 8700 సెంటర్లో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంస్థ. ఇది బ్రహ్మకుమారి. ఇంతకంటే పెద్ద వ్యవస్థ లేదు. ఈ సమాజ రుగ్మతలను తొలగించడానికి ఆ సంస్థ ప్రయత్నిస్తున్నటువంటి ప్రయత్నానికి మన ప్రభుత్వం కూడా తోడుగా ఉండాలి, సహకరించాలి అని చెప్పి ఆనాడు ఈ శాంతి సరోవర్ని 20 వసంతాల క్రితం ప్రారంభించాం. అది ఈనాడు ప్రతి సెంటర్లో, ప్రతి జిల్లా కేంద్రంలో, చివరికి మండల కేంద్రాల్లో కూడా ఈ బ్రహ్మకుమారీస్ యొక్క ప్రజాహిత కార్యక్రమాల కోసం ప్రజలందరినీ కూడా చైతన్యవంతులను చేసి సమాజం అంతా ఒకటే, మనం పుట్టింది మన కోసం కాదు సమాజం కోసం, అటువంటి నీతి సూత్రాలతోటి జనాన్ని అందరినీ కూడా ప్రజలందరినీ చైతన్యవంతులు చేస్తున్నటువంటి వ్యవస్థ ఇంకా జగదేప్యమానంగా తెలంగాణ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజే మీరు ఈ రోజు ఏదైతే లాంచ్ చేశారో ఆ కార్యక్రమాలకి నాంది పలికినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి